మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 18వ అధ్యాయమును మనం ధ్యానం చేద్దాం. మొదటి 2 వచనములను చదువుకుందాం. దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలీలకును చేసినదంతయు యెహోవా ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడును మోషే మామయునైన యిత్రో వినినప్పుడు, మోషే మామ అయిన ఆ యిత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె 2 కుమారులను తోడుకొని వచ్చెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మోషే మామ అయినటువంటి యిత్రోను గురించి నిర్గమకాండము 18వ అధ్యాయంలో మనం చూడగలం. ఈ 18వ అధ్యాయంలో యిత్రోను గూర్చినటువంటి శ్రేష్టమైనటువంటి సంగతులు రాయబడ్డాయి. యిత్రో ఎలాంటి వాడు అనే విషయాన్ని 18వ అధ్యాయమును మనం చదివినప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడు చేసిన కార్యములను మోషే యిత్రోకు వివరించి చెప్పాడు. యిత్రో ఎంతగానో సంతోషించాడు. తర్వాత యిత్రో మోషేకు శ్రేష్టమైన ఒక చక్కని ఆలోచనను కూడా చెప్పాడు. ఆ తర్వాత యిత్రో తనకు అప్పగించబడినటువంటి బాధ్యతను ముగించి తన స్వదేశమునకు తిరిగి వెళతాడు. ప్రభునందు ప్రియమైన వార్లారా, ఈ నిర్గమకాండం 18వ అధ్యాయంలో యిత్రో మనకు కొన్ని ఆత్మీయమైన పాఠాలను నేర్పిస్తాడు. అవేంటో చూద్దాం. మొదటిగా, మోషే మామ అయినటువంటి యిత్రో దేవుని కార్యములను మోషే వివరించి తనతో చెప్పినప్పుడు యిత్రో ఏం చేస్తున్నాడో తెలుసా? నిర్గమకాండం 18వ అధ్యాయం 10వ వచనం. మరియు యిత్రో ఐగుప్తీయుల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించి ఐగుప్తీయుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక. స్తుతించుచున్న యిత్రో. ఇది మొదటి విషయం. యిత్రో ఏం చేస్తున్నాడు ఇక్కడ? వాస్తవానికి యిత్రో దగ్గర మోషే భార్య, తన పెద్ద కుమార్తె అయినటువంటి సిప్పోరా ఉంది. మరియు మోషే సిప్పోరాల 2 కుమారులు కూడా యిత్రో దగ్గరే ఉన్నారు. మోషే యిత్రోను కలిసి దేవుడు చేసిన గొప్ప కార్యములన్నిటినీ యిత్రోకు వివరించి చెబుతూ ఉన్నప్పుడు యిత్రో దేవుని కార్యములన్నిటినీ విని ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు, ఎంతగానో దేవునిని స్తుతిస్తూ ఉన్నాడు. నిర్గమ 18:9లో యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలీలకు చేసిన మేలంతటిని గూర్చి యిత్రో సంతోషించెను అనే మాట చూస్తాం. 10వ వచనం చివరి భాగంలో యిత్రో దేవునిని స్తుతిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సంతోషిస్తూ ఉన్నాడు, స్తుతిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ దినాన మనం కూడా దేవుని కార్యములను బట్టి సంతోషించే వారంగా, దేవుని కార్యములను బట్టి స్తుతించే వారంగా ఉండాలి. యిత్రో అలాంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. దావీదును మీరు చూడండి, తన ప్రాణముతో చెప్తూ ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అంటున్నాడు. దేవునిని ఎంతగా స్తుతిస్తున్నాడో చూడండి. దేవుని కార్యములను బట్టి ఎంతగా సంతోషిస్తూ ఉన్నాడో చూడండి. దేవునిని ఎంతగా సన్నుతిస్తున్నాడో చూడండి. మనం కూడా దేవుని కార్యములను బట్టి స్తుతించాలి. గోషను దేశములో ఉన్నటువంటి ఇశ్రాయేలీల మీద ఒక్క ఈగ కూడా వాలలేదు. కానీ విశాలమైన, ఎంతో పెద్దదైన, ఎంతో గొప్పదైన, ఘనమైనటువంటి ఐగుప్తు దేశం అంతా కూడా
భయంకరమైనటువంటి తెగుళ్ళు దేవుని చేత పంపబడి ఐగుప్తీయులందరూ కూడా నరకయాతన అనుభవించారు. ఒకసారి ఆలోచన చేయండి ప్రభునందు ప్రియమైన వారలారా. మన ఊరిలో నీరు రక్తంగా మారితే మన పరిస్థితి ఏం కావాలి? మన ఊరంతా కూడా కప్పలు వచ్చి కప్పేస్తే మన పరిస్థితి ఏం కావాలి? వంటింట్లో కప్పలు, బాత్రూంలో కప్పలు, బెడ్రూమ్లో కప్పలు, హాల్లో కప్పలు, ఫ్రిడ్జ్లో కప్పలు, ఆహార పాత్రల్లో కప్పలు ఉంటే మన పరిస్థితి ఏం కావాలి? దద్దురులు, పొక్కులు వచ్చి మన చర్మం అంతా కూడా విపరీతంగా బాధించబడుతూ ఉంటే మన పరిస్థితి ఏం కావాలి? మన ఊరంతా చీకటైపోతే, భయంకరమైన అంధకారం, కూర్చున్న చోట నుంచి కదలలేనంత చీకటి వస్తే మన పరిస్థితి ఏం కావాలి? ఇలా చెప్పుకుంటూ పోతే భయంకరమైనటువంటి తెగుళ్ళు పాలకులైనటువంటి ఐగుప్తీయులను బాధిస్తూ ఉంటే, మరి దాసులైనటువంటి ఇశ్రాయేలీలున్న గోషెను దేశంలో మాత్రం ఎంతో క్షేమము, ఎంతో సంరక్షణ, ఎంతో భద్రత. ఏ తెగులు వారి గుడారం సమీపించడం లేదు. మరి ఐగుప్తు చెరలో నుండి బయటికి వచ్చారు. ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది. అరణ్యం వారిని మూసేసింది. తప్పించుకునే మార్గం లేదు. చేసేదేమీ లేక దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన ఎర్ర సముద్రములో ఇశ్రాయేలీలకు త్రోవను ఏర్పాటు చేశాడు. వారు ఆరిన నేలను నడిచిపోయారు, క్షేమంగా ఒడ్డు చేరుకున్నారు. ఆ తరువాత వారికి దాహం వేసింది. దేవుడు బండలో నుంచి నీళ్ళిచ్చాడు. ఆకలి వేసింది. ఆకాశమును తెరిచి దేవదూతలు భుజించే మన్నాను కురిపించాడు. ఇలా చెప్పుకుంటూ వెళితే అమాలేకీయుల మీద విజయము, ఎన్నెన్నో అద్భుతములను దేవుడు ప్రత్యక్షంగా ఇశ్రాయేలీలకు కనబరిచాడు. ఇశ్రాయేలీల పక్షమున ఆయన చేశాడు. ఈ కార్యములన్నిటినీ మోషే చాలా వివరంగా తన మామకు చెప్తూ ఉన్నాడు. అయితే ఈ కార్యములు విన్నప్పుడు యిత్రో ఎంతగానో సంతోషించాడు, ఎంతగానో స్తుతించాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ దినాన మనము దేవుని కార్యములను బట్టి స్తుతించే వారంగా ఉంటున్నామా లేదా ఒకసారి ఆలోచన చేద్దాం. మన బొందులో ప్రాణం ఉందంటే అదే పెద్ద కారణం దేవుని స్తుతించడానికి. సెకండ్కి 2 చనిపోతున్నారు భూమి మీద. వారిలో ఒకరినిగా దేవుడు మనల్ని చేర్చలేదు. కనుక మనం దేవుని స్తుతించాలి. మన కాలు చెయ్యి సక్రమంగా పనిచేస్తూ ఆరోగ్యవంతంగా ఉన్నామంటే, కొన్ని కోట్ల మంది అనారోగ్యంతో ఇబ్బంది పడుతుండగా దేవుడు ఆ జాబితాలో మనల్ని చేర్చినందుకు దేవుని మనం స్తుతించాలి. 3 పూట్ల ఆహారము మనం పుచ్చుకుంటున్నామంటే, కొన్ని కోట్ల మందికి లేనటువంటి ఆహారం దేవుడు మనకిస్తున్న కారణం చేత దేవుని మనం స్తుతించాలి. ఇవి మానేసి లగ్జరీ సౌకర్యాలు, కంఫర్టు ఇలాంటివి ఇవ్వలేదని చెప్పి దేవుని మీద సనగటం ఎంతవరకు సమంజసం? ఆయన్ని స్తుతించాల్సినటువంటి విషయాలు ఇన్ని ఉంటే వాటి మీదకి మనం ఏకాగ్రతను పోనీయకుండా, వాటి మీదకి మన దృష్టిని పోనీయకుండా, మనము గొంతెమ్మ కోరికలను కోరుతూ మన సౌకర్యం కొరకు, మన విలాసాల కొరకు దేవుడు ఇవ్వలేదని దేవుణ్ణి నిందించడం ఎంత అవివేకం! దేవుణ్ణి నిందించడం అనేది ఎంత అపరిపక్వ పని ఒకసారి ఆలోచన చేయండి. దేవుని కార్యములను బట్టి స్తుతించాలి. అన్నిటికంటే ఆయన చేసిన రక్షణ కార్యం ఎంత గొప్పదండి. మన కొరకు ఆయన చేసిన ప్రాణత్యాగం ఎంత గొప్పది. ఆయన స్తుతించకుండా మనం ఎలా ఉండగలం? ఆలోచన చేద్దాం. యిత్రో వలె ఆయన్ను స్తుతించాలి. సంతోషంతో ఆయన స్తుతించాలి. రెండవదిగా జరిగింది ఏంటంటే, యిత్రో ఒక రోజున తెల్లవారుజాము నుండి చీకటి పడేంత వరకు మోషే ఎదురుగా జనాలు బారులు తీరి ఉండడం చూచాడు. మోషే ఒకరి తర్వాత ఒకరికి న్యాయం తీరుస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో జరిగింది ఏంటో తెలుసా? జనాలు అలాగే నిలబడి ఉంటున్నారు ఉదయం నుంచి రాత్రి దాకా. వారికి ఇదెంతో భారంగా ఉంటుంది. సమయం గడిచిపోతూ ఉంది. మోషేకు కూడా ఈ పని భారమే కదండి. ఉదయం నుంచి రాత్రి దాకా జనాలు క్యూలో నిలబడి ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరికి న్యాయం తీరుస్తూ ఉంటే ఎంత సమయం, ఎంత బలం వృధా అవుతూ ఉంది. కనుక యిత్రో దాన్ని చూచి మోషేకు ఒక ఆలోచన చెప్తాడు. అదేంటంటే, ప్రజలలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి
లంచం పుచ్చుకున్నటువంటి మనుషులను, నిజాయితీ కలిగినటువంటి మనుషులను ఏర్పాటు చేసుకొని 1000 మంది మీద ఒకరిగాను, 100 మంది మీద ఒకరిగాను, 50 మంది మీద ఒకరిగాను, 10 మంది మీద ఒకరిగాను న్యాయాధిపతులను నియమించాలని మోషేకు శ్రేష్టమైన అద్భుతమైన ఆలోచన చెప్పినవాడు యిత్రో. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని వాక్యం ఏమని చెబుతుందంటే, ఆలోచన చెప్పువారు అనేకులుండుట శ్రేయస్కరము, ఆశీర్వాదకరము, దీవెనకరము. మనం వీలైతే మంచి ఆలోచనలు చెప్పాలి, అంతేగాని చెడు ఆలోచనలు చెప్పకూడదు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మంచి ఆలోచనలను వినండి. అది తల్లిదండ్రుల నుంచి వచ్చినా, తోబుట్టువుల నుంచి వచ్చినా, మనకంటే వయసులో చిన్నవారి నుంచి వచ్చిన, కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న పిల్లలు, వారికి తెలుసో లేదో కూడా మనకు అర్థం కాదు, ఎన్నో అమూల్యమైన విలువైనటువంటి ఆలోచనలను, సలహాలను మనకు చెప్తారు. అది మంచిదా కాదా మనం ఆలోచన చేయాలి. మంచిదైతే ఎవరు చెప్పినా దాన్ని పాటించాలి, చివరికి శత్రువు చెప్పినా కూడా దాన్ని పాటించాలి. చూడండి, మనకు బాగా తెలుసు, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి కుష్ఠరోగంతో బాధపడుతూ ఉన్నాడు. కుష్ఠరోగం నయం కావడానికి పలానా చోట దైవజనుడు ఉంటాడు, అక్కడికి వెళితే బాగుండని చెరకు తీసుకొని రాబడినటువంటి ఒక చిన్నది తన యజమానురాలుకి చెబుతుంది. ఆ యజమానురాలు తన భర్త అయినటువంటి సైన్యాధ్యక్షుడికి ఆమె చెప్పడం జరుగుతుంది. ప్రభునందు ప్రియమైన వారలారా, అతను ఎవరో కాదు, సిరియా సైన్యాధ్యక్షుడైన నయమాన్. ఆలోచన చేయండి, ఆ చిన్నది ఎంత మంచి ఆలోచన చెప్పిందో. ఆ ఆలోచనను బట్టి నయమాను ఎలీషా దగ్గరికి ప్రయాణమై వెళతాడు. తర్వాత కుష్ఠరోగం నుండి శుద్ధుడవుతాడు. మన జీవితంలో ఇలాంటి మంచి సలహాదారులు కావాలి, మంచి ఆలోచన చెప్పేవారు కావాలి. మంచి ఆలోచనలు చెప్పలేక, మంచి ఆలోచనలు చెయ్యలేక సంఘాలు కూలిపోతున్నాయి, కుటుంబాలు కూలిపోతున్నాయి, ప్రభుత్వాలు కూలిపోతూ ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన వారలారా, మంచి ఆలోచనలు అవసరం. మంచి ఆలోచనలు ఆరోగ్యకరమైనవి కనుక కుటుంబాల్లో, సంఘాల్లో మంచి ఆలోచనలు కావాలి. మనం మంచి ఆలోచనలు చేయాలి, మంచి ఆలోచనలు చెప్పాలి. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం. ఆ తర్వాత మనం చూసినప్పుడు యిత్రో ఎలా ఉన్నాడంటే, తనకు అప్పగించినటువంటి బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చి ముగించి తన స్వదేశమునకు వెళ్ళినవాడుగా ఉంటున్నాడు. నిర్గమకాండం 18:27. తర్వాత మోషే తన మామను పంపివేయగా అతడు తన స్వదేశమునకు వెళ్ళాను. మోషేకు తన యొక్క భార్యను, తన 2 కుమారులను, అంటే మోషే భార్య అయిన సిప్పోరాను, 2 కుమారులైన గెర్షోము, ఎలియాజరులను మోషే మామైనటువంటి యిత్రో తిరిగి అప్పగించి తన బాధ్యత నెరవేర్చి తిరిగి తన స్వదేశమునకు వెళుతూ ఉన్నాడు. ప్రభువు కూడా తండ్రి తన చేతికి అప్పగించిన బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద దేవుని మహింపరిచాడు. అలాగే ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు మనకు అప్పగించిన బాధ్యత, పరిచర్య, పనులు అన్నిటినీ కూడా సంపూర్ణంగా నెరవేర్చి ముగించాలి. అప్పుడు దేవునికి మహిమ. ఆ తర్వాత మనం చూచినప్పుడు మనం తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? మన స్వదేశమునకు వెళ్ళాలి. ఏంటి మన స్వదేశం? ఫిలిప్పి 3:20లో దేవుని వాక్యం చెబుతూ ఉంది, మన పౌరస్థితి పరలోకమునందున్నది. అదే మన స్వదేశం. పరలోకం మన దేశం. అక్కడికి ఎలా వెళ్ళాలంటే, ఇచ్చిన బాధ్యతను సగం చేసి సగం చేయకుండా కాదు, సగం ముగించి సగం ముగించకుండా అసంపూర్ణంగా విడిచిపెట్టి కాదు. ఆ దేశమునకు ఎలా వెళ్ళాలంటే యిత్రో వలె వెళ్ళాలి. ఇచ్చిన బాధ్యతను పరిపూర్ణంగా నెరవేర్చి మన స్వదేశమునకు వెళ్ళాలి. జకర్యా చూడండి, ఎలిజబెత్ భర్త అయిన జకర్యా తాను సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తిరిగి తన ఇంటికి వెళ్ళను అనే మాటలు మనం చూస్తున్నాం. కనుక దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను యిత్రో వలె సంపూర్ణంగా నెరవేర్చి మన స్వదేశమైన పరలోకమునకు వెళ్ళి అక్కడ బలా నమ్మకమైన మంచి దాసుడా అనేటటువంటి మెప్పును ప్రభు దగ్గర నుండి పొందుకోవాలనే పాఠాన్ని యిత్రో జీవితం నుండి నేర్చుకుంటూ ఉన్నాం. యిత్రోను మనం చూచినప్పుడు అతడు ఎలా ఉన్నాడంట? ప్రభు కార్యములను బట్టి సంతోషించేవాడు, స్తుతించేవాడుగా ఉంటున్నాడు. రెండవది, మంచి ఆలోచన చెప్పేవాడుగా ఉంటున్నాడు. మూడవది, తనకు అప్పగించిన బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చి
తన స్వదేశమునకు వెళ్ళిన వాడుగా ఉంటున్నాడు. అలాగున ఇత్రో వలె మనం కూడా ఈ లోకంలో జీవించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన. కనికరపూర్ణుడ, స్తోత్రములు. ఎత్తబడిన వాక్యం నిరికట్టి ఫలింపు చేయండి. ఆలకించిన మా ప్రియులను పేరు పేరును దీవించమని, దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.